Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog guys. ఇక్కడ దర్శన్ మమ్మీ పిన్ని అండ్ డాలీ కలిసి ఊరికి బయలుదేరుతున్నారు అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఏంటి జుహి వాళ్ళు నలుగురే వెళ్తున్నారు, నువ్వు వెళ్ళట్లేదా అంటే లేదు గైస్, ఎందుకంటే వాళ్ళు బరిగమ్మ స్వామికి వెళ్తున్నారు అనమాట. నేను వెళ్ళకూడదు, దిస్ ఈజ్ మై ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్స్, అందుకే ఇంకా లాస్ట్ మినిట్లో నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. కానీ నా వల్ల వీళ్ళెవరు క్యాన్సిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దర్శన్ ఆల్మోస్ట్ ఒక 1.5 months నుండి 2 months నుండి అనుకుంటున్నాడు అనమాట వెళ్ళాలి బరిగమ్మ స్వామికి అని చెప్పేసి. బికాజ్ నేను చాలాసార్లు చెప్పున్నాను, లేదు దర్శన్ నేను అనుకున్నవన్నీ జరిగినాయి అని చెప్పి. ప్లస్ ప్రతిసారి లాస్ట్ టైం కూడా డైలాగ్ అన్నాడు అనమాట, ప్రతిసారి మీరు వెళ్తారు నన్ను పిలుచుకెళ్ళకుండా అని చెప్పేసి. సో ఈసారి నేను రాకుండా దర్శన్ వెళ్ళాల్సి వచ్చింది గైస్, బట్ ఇట్స్ ఓకే, ఐ మిస్ దెమ్. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ అనమాట. జస్ట్ ఒక రోజు వెళ్ళి ఉండి వచ్చేస్తూ ఉంటాం కదా, ఆ వైబ్ అంతా కూడా నాకు చాలా ఇష్టం. బట్ ఆ రోజు నేను మిస్ అయినాను. కానీ వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేసి వచ్చినారు. మార్నింగే వెళ్తారు, సో దట్ అక్కడ సాటర్డే అయితే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి పూజ చేయడానికి అంతా బాగుంటుంది, అక్కడ లేడీస్ పూజ చేయకూడదు అంటే నేను డీటెయిల్గా ఆల్రెడీ వేరే వ్లాగ్స్లో కూడా చెప్పాను. సో అబ్బాయిలు మాత్రమే అక్కడ పూజ చేయాలి. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, సో ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒకటే అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. సాటర్డే అయితే బోనం పెట్టడము, కొంచెం స్పెషల్ పూజలు ఉంటాయన్నమాట ఇక్కడ. సాటర్డే అయితే ఓన్లీ వీకెండ్ పూజ చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారికి బోనం అంతా ప్రిపేర్ చేయడానికి కూడా ప్రాపర్ టైమింగ్. సో అందుకే కరెక్ట్ టైంకి వెళ్ళారు మమ్మీ వాళ్ళు, ఎందుకంటే బియ్యం బెల్లం అన్నీ మనం తీసుకెళ్ళున్నాము. సో ప్రాపర్ టైంకి వెళ్తే మనదే యూజ్ చేస్తారు కాబట్టి అది కొంచెం ఇంకా యాడెడ్ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చినారు, తాతయ్య రాలేదనుకుంటాను, మోస్ట్లీ తాతయ్య ఇంటి దగ్గరే ఉన్నారు. సో రెస్ట్ తీసుకుంటున్నారు, బికాజ్ ఈ మధ్య తాత కూడా కొంచెం హెల్త్ అప్సెట్గా ఉంటుందన్నమాట. హెల్త్ అంతా ప్రాపర్గా లేదు, బికాజ్ ఏజ్ అవుతూ వస్తుంది, ప్లస్ షుగర్ కూడా ఉంది కాబట్టి అది కూడా కంట్రోల్లో ఉండదు. సో దానికోసం కొంచెం వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు ఇంట్లోనే. ఈ లోపల మన వాళ్ళు మొత్తం పూజకి అంతా ప్రిపరేషన్స్, అమ్మవారికి మాల అవ్వచ్చు, టెంకాయలు అన్నీ ఇక్కడ నుండే తీసుకెళ్తారు. సో దట్ అక్కడ మళ్ళీ దిగి ఆపి టైం వేస్ట్ ఏం అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. అండ్ అమ్మవారికి మొత్తం అంతా క్లీనింగ్ అంతా చేసి బోనం పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బోనం మనకు స్వీట్ పొంగల్ చేస్తారనమాట ప్రతిసారి. సో ఈ స్వీట్ పొంగల్ రెడీ అయ్యే లోపల మనకు పూజకు మొత్తం అంతా డెకరేషన్స్ చేసుకుంటూ ఉంటారు. దర్శన్ ఆల్రెడీ ఒక్కసారి వచ్చాడు ఊరికి, కానీ ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం కదా. సో పిన్నిని అడుగుతూ ఉన్నారనమాట, సో ఎలా రిలేటివ్స్ అవుతారు మనకు, అండ్ ఇక్కడ ఎప్పటి నుండి ఉంది అమ్మవారు అని చెప్పేసి అడుగుతా ఉంటే పిన్ని డీటెయిల్డ్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే పిన్నికి కూడా చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అండ్ మేము బేసిక్గా చాలా నమ్ముతాం అనమాట. సో దాని తర్వాత యాజ్ యూజువల్ రొటీన్, ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఈ కరివేపాకు చెట్టు చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అంటే ఇట్లా చీడ పట్టడం అట్లా అంటారు కదా, అట్లా ఏం ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో అట్లీస్ట్ కొన్నైనా కరివేపాకు ఇక్కడ నుండి పిన్ని ఎవరు మిస్ అయినా పిన్ని అయితే కొంచెమైనా కోసుకొని వస్తుందండి ఇక్కడ నుండి. ఓకేనా, పూజ అంతా కంప్లీట్ అయిపోయే లోపల ఒక 1 hour అట్లా పడుతుంది, 45 minutes to 1 hour పడుతుంది. బోనం ప్రిపేర్ అయ్యే లోపల ఇక్కడ పూజ కూడా ఆల్మోస్ట్ అయిపోతూ వస్తుంది, అట్లీస్ట్ అలంకరణ అంతా అయిపోతుంది. సో నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేసామంటే ఇంకా పూజ అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ బోనం పెట్టిండేది దర్శన్కి చాలా బాగా నచ్చిందంట, టేస్ట్ అంతా కూడా. మనం దేవుడి కోసం నైవేద్యం ఏం ప్రిపేర్ చేసినా కూడా అది ఇంకా డబుల్ ఫ్లేవర్తోనే వస్తుంది కదా, టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి మళ్ళీ పొలిమేర దగ్గర అమ్మవారు ఉంటారనమాట. సో అక్కడంతా కూడా పూజ చేసుకొని తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్తే ఐ మిస్ వన్ మోర్ థింగ్. సో అదేంటంటే మా అమ్మమ్మ చేసే దోశలు అనమాట. సో ఆ దోశలు కొంచెం బొక్కలతో మెత్తగా చాలా బాగా వస్తాయి. సో అవి నాకు చాలా ఇష్టం అనమాట. మమ్మీ అడుగుతూ ఉంటుంది, నేను ఇంట్లో అంత క్రిస్పీ దోశ చేస్తా కదా, అయినా అవ్వదే ఇష్టం. నాకు ఒకటే కాదు, మమ్మీకి, పిన్నికి, డాలీకి, జూలీకి అందరికీ మా అవ్వ చేసే దోశలు అంటే ఇష్టం. మరి అట్లా నీళ్ళు పోసినట్టు ఇట్లా పోసింటుంది, కానీ అవే దోశలే చాలా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తాయి. ఐ మిస్ దమ్. ఈసారి మనవాడు కూడా వస్తున్నాడని చెప్పేసి గులాబ్ జామున్ అంత స్పెషల్స్ ఏవేవో చేసిందంట. మన దర్శన్ కోసం స్పెషల్స్ చేసేది చాలా వేస్ట్ అండి, ఎందుకంటే దర్శన్ తినేది ఒకటే వెరైటీ, ఓన్లీ దోశ ఒకటే తిన్నాడంట. సో ఇక్కడ పూజ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నేను లేను అనే ఫీలింగ్ ఒకటే స్ట్రాంగ్గా ఉంది.
హాయ్ హలో నమస్తే. మేము మా ఊరికి వచ్చినాం. బాగున్నారా అందరూ? రాలేకపోయింది, మేమే వచ్చినాం రాసింపల్లికి. చూడండి మా ఊరు కొండలు గుట్టలు అన్ని లాస్ట్ మూమెంట్ లో రాలేకపోయింది. మాట్లాడదాం చూడు, అందుకని మేమే వచ్చి పూజ చేసుకుంటున్నాం. అంతలక్క ఇప్పటికి 1 hour అవుతుంది. అన్ని పూజలు దేవుళ్ళకి టెంకాయలు కొట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర నాగులు ఉన్నారు. ఎంత బాగున్నారో చూడండి. ఒకసారి పూజ అయిపోయినాక చూపిస్తాం. మా అమ్మ పాపము న్యూ ఇయర్ కని చీరలు చేసి ఇచ్చింది. సత్యమ్మ కోటి, ముత్యాలమ్మ కోటి. మీ ఆమె పేరేం పేరు? లావణ్య కోటి. అంటే మా హౌస్ హెల్ప్ వాళ్ళంతా ఎవరు అనుకోద్దండి. పాపం మా అమ్మ ఇదో ఈ చీర ఒకటి బాగుంది కదా, చీర బాగుంది కదా, అందుకు పాపం వాళ్ళకి ఇస్తామని తీసుకుందంట. జనవరి ఫస్ట్ కి ఎంత గుర్తు పెట్టుకుందో చూడు. తీసుకోకుండా వాళ్ళకి తీసుకుంది మా అమ్మ. పెద్దమ్మ అని పొగిడిపోతారు. ఈసారి మా అగ్గాని తీసుకుంది. నాకు తీసుకోవాలా ఫ్రెండ్స్, నాకు తీసుకోవాలా ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, పెద్ద కూతురు అయితే ఇష్టం, చిన్న కూతురు ఇష్టం. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు అవును, ఈరోజు పిన్ని వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ గైస్. మధ్యాహ్నం బయటకు వెళ్తున్నాం. బయటికి పోతున్నామా? దర్శన్ ఉండమంటే ఉండలేదు. ఉండలేదని పిన్ని ఎన్నిసార్లు చెప్పిందో పాపము. కానీ అక్కడ వర్క్ ఉంది కదా, ఇంకా ఫోన్ లో చెప్తాంటే కాలేదు, వర్క్ కావడం లేదు. డైరెక్ట్ గానే వెళ్లాల్సిందే ఖచ్చితంగా, లేదంటే వర్కులు కావు. మనమే పోయి నిలబడి చేపిస్తే కొంచెం. అంటే రాజస్థాన్ కి వెళ్ళలేదు, బెంగళూరు లో వర్క్ ఉంది. రాజస్థాన్ కి ఒకేసారి సంక్రాంతి అయిపోయినాక వెళ్తాడు. అన్ని రోజుల ఏమట్లా? డాడీ ఒకటేసారి వస్తాడు, పోతాడు. డాడీ పోయి చాలా రోజులు అయింది కదా. ఒక వర్క్ అయిపోతుంది కదా. అవును, అంటే 2 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి గైస్ మావి అక్కడ. ఒకదాని తర్వాత ఒకటికి షిఫ్ట్ అయిపోవాలన్నమాట. సో ఒకరు వెళ్ళినప్పుడు ఒకరు చూసుకుంటారు, ఇంకోరు వెళ్ళినప్పుడు ఇంకోరు చూసుకుంటా ఉంటారు. మమ్మీ చెప్తా ఉంది బయట చెట్లు చాలా బాగా వచ్చినాయి అని చెప్పేసి. పైన చూపిలేదు ఇంకా. మందు తెచ్చినావు కదా, అప్పటి నుంచి బాగా వచ్చినాయి. పైన ఎండిపోతాడు. అది యాక్చువల్ గా మంది అంటే అంత నాచురల్ గా చేస్తారు కదా మా వాళ్ళు. సో అట్లా నాచురల్ గా చేసేది. ఇంటి పక్కన అమ్ముతా ఉంది. అది బాగా మట్టి తోడిచ్చి లోపల పెట్టించినాం. అవునులే, బాగుంటాయి రా. చూడండి గైస్, బాగా హైట్ వస్తున్నాయి అసలు. మేము ఫస్ట్ పాప పెళ్లి కాకముందు తెచ్చినవి పైన. అవును, ఎంత బాగున్నాయి. అవును, చాలా బాగున్నాయి. ఇవి మధ్యలో తెచ్చినా, మళ్ళీ కింద లేవలే, కింద పెడదాం. పైన మన ఇద్దరం పోయి తెచ్చిండేటి కదా అప్పుడు. పెళ్లి కాకముందు ఇంకా ఒక్కటి కూడా ఏం కాలేదు. అక్కడ అపార్ట్మెంట్ లో అయితే కొన్ని చచ్చిపోయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. నాకు తులసమ్మ చెట్టుకు అక్కడ అసలు ఎండనే పడదు మా, అసలు ఎండ పడదు కాబట్టి ఇంకా ఊరికే పెట్టి మళ్ళీ వస్తుంది. ఎందుకో ఇది ఎండ పడదు కదా. ఏమో మరి పాట్ చిన్నదని రాలేదో ఏమో నాకు తెలియదు. ఇంకోసారి పెట్టి చూడాలా? నేను అవల్కి పెట్టించిన, అది పెడితే వస్తాయంటే ఇట్లా దాంట్లో పెట్టిస్తా, తీసుకొని పెట్టి తీసుకుపోతాను. ఎట్లా, ఎందుకంటే బాల్కనీలో పెడితే రోజు క్లీన్ చేపిస్తా బాల్కనీ అంతా కూడా. సో ఎందుకో మరి రావడం లేదు. కొంతమంది ఎండ పడకపోతే రాదంటారు కదా, దాని వల్లనా ఏమన్నా? మరి ఇది ఎండ పడదు చూడు. పడుతుంది కదా సాయంత్రం పూట దీనికి. నాకు అది కూడా పడదేమో. సర్లే ఈసారి చూద్దాము. ఈసారి పాట్ లో పెట్టేస్తే పడుతుంది 10 నిమిషాలు అంతే. ఇది అవునులే, ఏమో తక్కువ. ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి కదా, ముందు అయితే కరెక్ట్. ఇప్పుడు పక్కన ఇల్లు అన్ని ఉన్నాయి కాబట్టి ఈసారి ఒకటి పెట్టిస్తా చూడు. సరేలే, లేదంటే ఇంకో ఇండ్లు కట్టినాక ఇప్పుడు అంతే. అట్లా బృందావనం కట్టించి మా మమ్మీకి అయితే గైస్ ఎప్పుడెప్పుడు ఇంకో ఇల్లు కట్టిస్తామా అని వెయిట్ చేస్తా ఉంది. ఎందుకంటే అపార్ట్మెంట్ మా మమ్మీ, ఎంతమంది అపార్ట్మెంట్ ఫ్యాన్స్ ఇష్టం లేదు. ఎంతమంది అపార్ట్మెంట్ ఇష్టం, ఎంతమందికి ఇండిపెండెంట్. నాకు తెలిసి చాలా మందికి ఇండిపెండెంట్ హౌస్ ఇష్టం ఉంటుంది. అంటే ముందు నుంచి అంతే. మేము అనంతపూర్ వచ్చిన కొత్తలోనే వీళ్ళ డాడీ అపార్ట్మెంట్ బస్ స్టాండ్ దగ్గర తీసుకుంటాం అన్నాడు. నేను ఒప్పుకోలేదు. రెంటింట్లో అయినా పర్వాలేగా, నాకు ఇదే అంటే డూప్లెక్స్ అనుకోలే, ఇండివిజువల్ హౌసే కావాలా అనుకుంటా. అవును, ఇల్లు కట్టేటప్పుడు కూడా మమ్మీ ఒకటే ఫ్లోర్ అయినా పర్వాలేదు, ఫ్లోర్ అయినా 3 bedrooms ఉండాలని ఎప్పటికీ. అవునవునవును,
అదే చెప్తాంది, మీరు 4 bedroom 5 bedroom ఒకటి కట్టించుకోండి, మీకు అన్ని సరిపోదు. బట్టలకే ఓ రూమ్ పెట్టేసి చాలా అవునవును అర్థం కాలే. బెంగళూరులో ఉండే ఇల్లు కానీ బాగుంది వాస్తు. అవును, వాస్తుకి మెయిన్ ఏమంటే గైస్, వాస్తుకి చాలా చాలా బాగుంది అనమాట. అపార్ట్మెంట్స్ అయితే ఎన్ని చూసినామంటే వాస్తుకి అయితే అసలు ఏవి అంటే వాస్తు అక్కడ ఎక్కువ చూడరేమో తెలియదు. గెస్ట్ బెడ్రూమ్ ఒకటి కొంచెం చిన్నగా ఇచ్చినాడు, అయిపోయి బాత్రూమ్ పెట్టుకుంటే ఈ బాత్రూమ్ ఉంది కదా, అవును అదొకటే సరిపోయినాడు. కామన్ బాత్రూమ్ ఉంది కదా, అవునవునవును, మనం ముందే అనుకుంటే అది కొట్టేపిచ్చిండొచ్చు బాత్రూమ్. పెట్టుకోకుంటే ఆ రూమ్ పెద్దగా వచ్చేసింది, పెద్దగా వస్తుండే. మా మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. హాల్ గెస్ట్ రూమ్ ఒకటే చిన్నది ఇంట్లో, ఇంకా మిగతావన్నీ పూజ గది పెద్దది. మెయిన్ పూజ రూమ్ నాకు నచ్చి ఫస్ట్ ఇల్లు చూస్తానే అక్కడ మంది నచ్చి. హోమ్ టూర్ వీడియో ఉంటది గైజ్, ఎవరైనా చూడకపోతే మిస్ అయింటే చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది వాస్తుకి గైజ్. మెయిన్ వాస్తుకి పూజ రూమ్ కిచెన్ అయితే చాలా బాగుంటుంది, ఇంకా అదే కదా మెయిన్ అన్నట్టు. రేపు క్రిస్మస్, అందరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఎవ్రీవన్. అందరికి క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకోండి, పాపం 1 year ఒకసారి కదా అందరూ. అవునవునవునవును, ఇయర్లీ వన్స్ ఫెస్టివల్ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఎంతమందికి హాలిడేస్ సీజన్ కదా, హాలిడేస్ కి వెళ్ళారు చెప్పండి గైస్. ఈ టైంలో ప్రైజెస్ అని ఎక్కువ ఉంటాయని మేము పోలేదు. డాడీ అదే చెప్పినాడు, ఇప్పుడు వచ్చే కానీ ఒక్కోటి అప్పుడు మనకు 12,000 11,000 కదా, ఇప్పుడు 20,000 ఫ్లైట్ టికెట్ రాజస్థాన్ కి. ఎందుకంటే అక్కడ అటు సైడ్ టూరిజం చాలా బాగుంటుంది, ప్లస్ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఈ టైంలో రాండి ఫస్ట్ పోదాం అనుకున్నాం మేము, కానీ హోటల్ రూమ్స్, ఫ్లైట్ టికెట్స్ ప్రైజెస్ అని డబుల్. ఎందుకంటే రెగ్యులర్ గా పోయే వాళ్ళకి డబుల్ ప్రైస్ అంటే 10,000 20,000 మంది 12,000 కదా, 20,000 చేసినారు. యాక్చువల్ గా అయితే ఇప్పుడు కాబట్టి 12,000 పడింది, ముందు అయితే 9,000 10,000 అట్లా కూడా పడతా ఉండే. అంటే ఏదైనా డబుల్ ఉన్నాయి, డబుల్ ప్రైస్. అంటే వాళ్ళకి 6 నెలలు సీజన్, 6 నెలలు ఏమో. అవును, నాన్ సీజన్ పాపం. హోటల్స్ కూడా అంతే, దర్శన్ ఉండే వీళ్ళు హోటల్స్, డాడీ వాళ్ళు ఉండే హోటల్స్ లో టూరిజం ఉన్నప్పుడు వంటలు కూడా బాగా చేస్తారు గైజ్. అక్కడ దోశలు అవన్నీ కూడా పెడతారు, లేదంటే దోశలు ఉండవు, ఏముండవు తెలుసా. వీళ్ళ డాడీ అయితే వీళ్ళు ఉన్నప్పుడు చపాతీ తింటా మధ్యాహ్నం ఉంటాడు, ఇట్లా అమ్మ చపాతీ వద్దు రైస్ కొట్టేసింది. అది చికెన్లు మటన్లు మా ఇంట్లో ఎక్కువ తినేది, ఆడ నచ్చవు వీళ్ళ డాడీకి. దర్శన్ పర్లేదు, పెరగన్నం ఉన్నా తినేస్తాడు, కానీ డాడీ పాపం ఇబ్బంది కదా. అవి ఇక్కడ ఉండవు అనమాట. బ్యాక్ ఎండ్ వర్క్ అంతా అది చూసుకుంటా ఉంటే ఫ్రంట్ ఎండ్ వర్క్ అంతా ఇద్దరు వీళ్ళు చేయాల్సిందే డెఫినెట్ గా. ఎస్, ఓకే. టిఫిన్ బ్రేక్ఫాస్ట్, హైడ్రేట్ బ్రేక్ఫాస్ట్ మమ్మీ. ఓకే, ఏదో జ్యూసులు అవి ప్రోటీన్ షేక్ చేసుకుంటా నేను. ఓకే, బాయ్. ఎస్ గైస్, లెట్స్ ప్రిపేర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఓట్స్ ఒక 30 grams అట్లా వేసుకున్నాను. ప్రోటీన్ స్మూదీ లాగా చేసుకుంటాను. ఒక వీక్లీ ఒకసారి, రోజు దోశలు ఇడ్లీలు తిని కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తే ఇది చేసుకుంటే మార్నింగ్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగా సెట్ అవుతుంది. ఓట్స్ కొంచెం వేసుకొని, బనానా వేసుకొని, వే ప్రోటీన్ నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ వేసుకుంటాను. చాక్లెట్ ఒకటే కాకుండా వెనీలా ఫ్లేవర్ అయినా బాగుంటుంది, లేదంటే కుకీస్ అండ్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది కదా, అది కూడా బాగుంటుంది. నేను ఒక 1.5 scoop అట్లా వేసుకుంటాను. ఎస్పెషలీ థర్స్డేస్ అండ్ సాటర్డేస్ ఏంటంటే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉంది అనిపించినప్పుడు చేసుకుంటూ ఉంటాను అనమాట. మెయిన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇది వేసుకున్న తర్వాత వాటర్, మీరు ఇందులో కావాలంటే డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, 1-2, ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే. ఆల్రెడీ బనానా ఉంటుంది కాబట్టి నేను ఇంకా డేట్స్ ఏం యాడ్ చేసుకోలేదు. ఇందులో డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ వస్తాయి కదా, పంకిన్ సీడ్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా న్యూట్రిషియస్గా ఉంటుంది అనమాట. ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా. సో యా, నేను ఈరోజు అందరికంటే త్వరగా రెడీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే డాలీ కింద కాల్ చేస్తే నేను ఇంకా రెడీ అవుతానని అక్క అనింది. పిన్ని దగ్గర నుండి ఇంకా కాల్ రాలేదు, మమ్మీ దగ్గర నుండి ఇంకా కాల్ రాలేదు, అంటే వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు అని అర్థము. మమ్మీ అయితే నాకు తెలిసి కింద సామాన్లు కడుతున్నట్టుంది గైజ్. నాకు వినిపిస్తోంది బాగా. నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. డ్రెస్ కంటే ఎక్కువ కొత్త జ్యువెలరీ వేసుకోవడంలో వచ్చే ఆనందమే వేరు కదా అమ్మాయిలకి. ఎస్, బ్లాక్ బీడ్స్. మొన్న చాలా మంది షార్ట్ వీడియో కింద రూబీ చాలా బాగా కనిపిస్తోంది మీకు అన్నారు. సో బేసిక్ ఇది 2-in-1. మనం రూబీ కావాలంటే రూబీ కూడా సెట్
చేసుకోవచ్చు. కానీ ఈ రోజు నాది గ్రీన్ డ్రెస్ కదా, మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఎమరాల్డ్ ఉన్న బ్లాక్ బీడ్స్ ది స్టోన్ ఉంది కదా ఎమరాల్డ్ ది, అదే సెట్ చేశాను అనమాట. దిస్ ఈస్ లుకింగ్ సో క్యూట్. యు నో వాట్, ఇట్లా బీడ్స్ మొత్తం వచ్చింటే వద్దులే అంత బాగా కనిపించదేమో అనుకున్నా, కానీ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. ఇంకా మంచి మంచి ఇవి కలెక్ట్ చేసి ఒకేసారి ఏదైనా కలెక్షన్ వీడియో లాగా చేస్తాలేండి, ఓన్లీ బ్లాక్ బీడ్స్ ది. ఓకేనా, నా డ్రెస్ కూడా యాక్చువల్లీ చాలా మంచి కాంప్లిమెంట్ చేస్తా ఉంది కదా. నేను కొత్త డ్రెస్సెస్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నా అనమాట, ఒక 2-3 కుర్తీ సెట్స్. ఎందుకంటే ఊరికి వెళ్తా అనుకున్నాను, అది వెళ్ళలేకపోయినాను. రాఘవేంద్ర స్వామికి వెళ్లాల్సింది అనమాట మంత్రాలయం, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది బికాస్ ఆఫ్ మై పిఎంఎస్. ఏం చేస్తాం, ఏం చేయలేం, గర్ల్ ప్రాబ్లమ్స్. సో అవన్నీ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంకెప్పుడు వాడతాను అనుకున్నా, కానీ ఈ రోజు వాడేసాను గైస్. కొత్త డ్రెస్, కొత్త జ్యువెలరీ, వైబ్ ఉంది గైజ్ మంచి. ఇప్పుడే ఒకటి స్టోరీ షూట్ చేయాల్సింది ఒక బ్రాండ్కి, అది చేసేసాను అనమాట. సీక్రెట్ హెయిర్ ఆయిల్, ఇది జస్ట్ ప్రమోషన్ కోసం కాదు. ఐ ఫీల్ సో హ్యాపీ. నేను జెన్యూన్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీరు షార్ట్ అవుట్ ఇస్తారా లేదంటే కొలాబ్ చేస్తారా అని అడిగితే దిస్ ఇస్ రియలీ రియలీ నైస్. అండ్ దాంతోపాటు దర్శన్ ఈజ్ వెరీ క్యూట్. యు నో 80% ఆఫ్ ద టైమ్ దర్శన్ ఈజ్ క్యూట్, 20% ఆఫ్ ద టైమ్స్ కచ్ ఫెలో గైజ్. ఎందుకంటే నాకు ఇష్టం అని చెప్పేసి పాపం పర్ఫ్యూమ్ నేనేం తెచ్చుకోలేదని తన ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. బేసిక్గా దర్శన్కి పర్ఫ్యూమ్స్ అంటే పిచ్చి అనమాట. ఎంత పిచ్చి అంటే నాకు ఈ డబ్బాలు చూస్తే ఇరిటేషన్, కానీ దర్శన్ మాత్రం నీట్గా డబ్బాలో పెట్టి దాన్ని అట్లా నీట్గా సెట్ చేసుకుంటాను. నేనైతే ఎప్పుడు పడేసి ఉంటానో కూడా తెలియదు డబ్బాలు. సో తన నా కోసం ఇక్కడే పెట్టేసి వెళ్ళాడు. వెరీ క్యూట్ హీజ్. ఒక్కొక్కసారి ఇట్లా కొట్టబుద్ధి అవుతుంది అసలు. ఓకే, రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా తెలియదు గైజ్ నాకు కూడా, బట్ రెడీ అయి కూర్చున్నాము. లెట్స్ గో. అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఏం జూహి ప్రతిసారి లింక్ ఇస్తా అంటావు, కింద చూస్తే లింకే ఉండదు అనుకొని తిట్టుకోవద్దండి గైస్ ప్లీజ్. డెఫినెట్గా ఇస్తాను, ఈ రోజు నుండి గుర్తు పెట్టుకొని ఇస్తాను. లేదంటే లింక్ 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 అని కామెంట్ సెక్షన్లో స్పామ్ చేసి పడేయండి పెట్టే వరకు. ఓకేనా, యా లెట్స్ గో. హాయ్, ఇద్దరివి శారీస్ చాలా బాగున్నాయి. పిన్నిది కొత్తది, నాది ఎప్పుడో అప్పుడు నువ్వు నీకు గుర్తుంది లైట్ కలర్ ఒకసారి సత్యనారాయణ వ్రతానికి తీసుకున్నాము. ఓకే ఓకే, అప్పుడు ఒకసారి నీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చినాం నక్లీసు గాజులు, అప్పుడు కట్టుకుండా అయింది. మళ్ళీ ఇప్పుడు ఉండు, నాకైతే గుర్తు కూడా లేదు అసలు. బాగుంది బ్లౌజ్ డిజైన్ అంతా. అవును, ముగ్గురం, అమ్మకి నాకు పిన్నికి ముగ్గురికి ఉన్నాయి గైస్. ఇంకోసారి కానీ భలే ఉంది, అది 4000 5000 కదా. అవి కానీ ముగ్గురు ఒకసారి కట్టుకోవాలనేసి అట్లే పెట్టినాం. సరేలే కట్టుకుందాం ఒకేసారి. కట్టుకోలే కదా అంటే బ్లాక్ వేసుకోకూడదు. బ్లాక్ కాదు నాది గ్రీన్. ఈ కలర్ అయినా నీకు బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. జూలీకి తీసి పెట్టిన సేమ్ ఇట్లాంటివే కొంచెం సిమిలర్ గా ఉంటే జూలీకి తీసి పెట్టిన. హాయ్, హలో. మీ అక్క మిస్సింగ్ యానివర్సరీ రోజు. ఇట్స్ ఓకే. బాబాయ్ వీడియో మాట్లాడాలని ఇటుకు వస్తుంది. బాబాయ్ లేట్ కమ్మరా? లేట్ కమ్మరా లేదంటే లేదు. కేక్ అంతా రెడీగా ఉంది గైస్. ఇప్పుడు ఎస్, అట్లే బావోళ్ళు వస్తారు. అవును, అంటే పెద్దనాన్నోళ్ళు. జిత్తు వాళ్ళు పెద్దమ్మ వస్తారు, వాళ్ళు కలిసి వస్తారా? మనం వెళ్ళిపోయేదేనా ఇప్పుడు? ఇంకేం లేట్ లేదా? చూడు నేను కూడా కరెక్ట్ టైం కి రెడీ అయినా అందరికంటే ముందే. పైన షూట్ చేస్తా అంటే నేను. థ్యాంక్ యూ. అబ్బా మమ్మీ, నేను ఇంకా ఎవరికి చెప్పడం లేదు. ఓకే, కట్. ఏదో వచ్చింది. ఏమొచ్చింది? ఓ పార్సెల్స్, అవి నేనే ఆర్డర్ పెట్టుకున్నాలే. ఓకే సర్లే, శాఖ రేపు తీసుకోపోదాము. ఎస్, ఇంకా యానివర్సరీవి సింపుల్గా సెలబ్రేట్ చేసేస్తున్నాము. అండ్ దర్శన్ లేడు, జూలీ లేదు, అండ్ డాడీ కూడా లేరు కదా. సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనమాట. కొంచెం అందరికీ మాట్లాడుతూ ఉన్నాం, డాడీ వాళ్ళు ఉంటే కూడా ఇంకా బాగుండేది అని చెప్పేసి. కానీ యా, సో ఎస్ఎస్ ప్యారడైజ్కి వెళ్ళాము. ఎందుకంటే మేము ఎన్ని ప్లేసెస్కైనా వెళ్తూ ఉంటాం కదా. ఎస్ఎస్ ప్యారడైజ్లో మా వాళ్ళకి ఫుడ్ అయితే చాలా చాలా ఇష్టం అండి. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్, నాట్ పెయిడ్, ఏం లేదు. సో కానీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అనంతపూర్లో ఎవరైనా ఉంటే ఎస్ఎస్ ప్యారడైజ్
ప్యారడైస్కి వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ ఇదే ఫ్లేవరే మీకు నాకు తెలీదు, ఓనర్ చెప్పారనమాట, ఆస్ట్రేలియాలో కూడా వీళ్ళది రెస్టారెంట్ ఉందంట, నమస్తే మీట్ అని చెప్పేసి. సో నేను ఎగ్జాక్ట్గా లొకేషన్ అదంతా మీకోసం పిన్ చేసి ఉంటాను, ఆస్ట్రేలియాలో ఎక్కడ అని చెప్పి. సో దట్ ఎవరైనా మన ఇండియన్స్ ఉంటే, ఇండియన్ క్విజిన్ ఎవరైనా మిస్ అవుతా ఉంటే మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి. ఐ థింక్ మేము కొన్ని ఇయర్స్గా వెళ్తున్నాం. నేను ఇంజనీరింగ్లో ఉన్న ఐ థింక్ మోర్ దాన్ ఒక 5 years నుండి అయితే డెఫినెట్గా వెళ్తున్నాం అనమాట ఎస్ఎస్ ప్యారడైస్కి. టేస్ట్ చాలా ఇష్టం కాబట్టి వెళ్తూ ఉంటాము. సో అదే ఫుడ్ టేస్ట్ అవ్వచ్చు అదంతా మీరు వేరే దగ్గర ట్రై చేయాలి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే నాకు తెలుసు మనం యూరోప్కి వెళ్ళాం కాబట్టి. సో ఎంత ఇండియన్ ఫుడ్ మిస్ అవుతూ ఉంటాం అక్కడ వెళ్ళినప్పుడు, లేదంటే మంచి హోటల్స్ కోసం వెతుకుతూ ఉంటాం కదా. ఆస్ట్రేలియాలో ఎవరైనా ఉంటే మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. మీరు చెక్అవుట్ చేయొచ్చు, బికాస్ టేస్ట్ అయితే మీరు డెఫినెట్లీ రిగ్రెట్. ఇక్కడైతే బాగుంది, అక్కడ నేను పర్సనల్గా టేస్ట్ చేయకపోయినా నేను పదే అడిగాను అనమాట, టేస్ట్ ఇక్కడలాగా ఉంటుంది కదా, బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇక్కడ టేస్టే అని చెప్పారు. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి గైస్. పిన్ని వాళ్ళు కేక్ కటింగ్ లాస్ట్ మినిట్లో. నాకు పైనాపిల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. మొన్న మన యానివర్సరీ, నాది దర్శన్ యానివర్సరీ అప్పుడు దర్శన్ తెచ్చింది కూడా పైనాపిల్ ఫ్లేవర్ కేకే. అది ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. సో ఎంతమంది పైనాపిల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం చెప్పండి. దర్శన్కి రెడ్ వెల్వెట్ ఇష్టం, కానీ నాకు ఎందుకో రెడ్ వెల్వెట్ అంత నచ్చదు అనమాట. ఐ లవ్ పైనాపిల్ ఫ్లేవర్. అజిత్కి చెప్పాను పైనాపిల్ ఫ్లేవర్ ఏదైనా పర్లేదు అంటే, అజిత్ చేయించాడనమాట వెరీ లాస్ట్ మినిట్లో. ఐ థింక్ మేము మార్నింగ్ అరౌండ్ 9:30, 10కి అట్లా చెప్పినట్టున్నాము. బేకర్స్ మంత్రాలో ఇచ్చామన్నమాట ఆర్డర్ ఇక్కడ అనంతపూర్లో. 12 కంతా రెడీ చేసేసారు, 12:15 కంతా కేక్ రెడీగా ఉంది. క్యూట్ డిజైన్ కదా, వైట్ అండ్ పైన పైనాపిల్స్, చాలా సింపుల్గా. సో పిన్ని అండ్ బాబాయ్ చిన్నపిల్లల కేక్ పూసుకుంటున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసేది బాబాయ్ గైస్ కేక్ పూసేది. సో దే ఆర్ ఎంజాయింగ్. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ ఇక్కడే చేసాము, కొంచెం నిదానంగా. ఫస్ట్ సూప్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్స్, ఇట్లా ఒక్కొక్కటి చెప్తూ మొత్తం అంతా మాట్లాడుతూ అంటే ఏదైనా మిస్ అయిన టాపిక్స్ అవ్వచ్చు. సో జస్ట్ నార్మల్ రిలేటెడ్ స్టఫ్, అదంతా ఫ్యామిలీ టైం లాగా. సో ఫ్యామిలీ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్స్ అయినా ఒక చిన్న సెలబ్రేషన్తో స్టార్ట్ అయ్యి ఒక మంచి డిన్నర్ టేబుల్, లంచ్ టేబుల్లో అందరం కూర్చొని మాట్లాడేసి వితౌట్ మొబైల్స్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ప్లస్ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. మేము పైకి వెళ్ళిపోయాం, ఎందుకంటే ట్యూస్డే అయినా మేము అదే షాక్ అయినామమ్మో, ట్యూస్డే అయినా కూడా ఇంత రష్ ఉంది కదా అని చెప్పేసి. సో అందుకే పైన అయితే ఎవరు లేకుండ్రి. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఫిల్లింగ్ అయింది పైన కూడా, బట్ ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్ అండ్ ఫుడ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. సో అట్లా మంచిగా టైం స్పెండ్ చేసి తర్వాత మంచిగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేస్తున్నాం. మమ్మీ ఏవో కొత్తవి తీసుకుందంట, ఇయర్ రింగ్స్ ఏదో సెట్లోకి మ్యాచ్ అయ్యేలాగా. అంత లోపల డాలీ ఓపెన్ చేస్తా ఉంది. నా ఆర్డర్స్ వచ్చిందంటే బాగున్నాయి. గైస్ అక్కడ అంత బ్రెయిన్ యూజ్ చేసింటే అది ఓవెన్ లో పెట్టిండొచ్చు. లేదు మనకి వర్క్ ఎక్కువ, ప్లాస్టిక్ ఓవెన్ లో పెడితే మనకి వర్క్ ఎక్కువ కావాలి. జస్ట్ వాటర్ ఒకటే పెట్టిండొచ్చు. కానీ పెద్దమ్మ నాకు గ్లాస్ బౌల్ ఇవ్వలేదు, మామూలు తపాలం ఇచ్చింది. అంటే ఇప్పుడు పెద్దమ్మ తప్పండి ఆబ్వియస్లీ చెప్పింది. సీక్రెట్ హెయిర్ ఆయిల్. ఒక నిమిషం గైస్, ఈ పాప అంత ఊరికే అతి పెద్దగా మాట్లాడుతోంది అంతే. కరెక్ట్ పాయింట్ ఏంటంటే, నాకు ఈ గిన్నె ఇచ్చి ఇది ఉంది కదా, సీక్రెట్ హెయిర్ ఆయిల్, సీక్రెట్ హెయిర్ ఆయిల్ ది గట్ట కట్టింది గైస్.
పెట్టుకుండేకి మెల్ట్ అయి ఉంటే బాగుంటది. guys. గిన్నె అడిగితే నువ్వు ఏది ఇచ్చినావు? ఈ తపాలం కదా ఇచ్చినది. మరి ఓవెన్ లో పెట్టదే కదా, ఓవెన్ లో దీన్ని పెడతా పేలుతుంది. చెప్పిండే వాటర్ ఒకటే పెట్టి మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? అయిపోయింది ఆడ, మెల్ట్ అయింది. అది ఇప్పుడు ఏమంటావు? గ్యాస్ స్టవ్ మీద పెట్టమంటది ఒకసారి. ఓవెన్ లో బాటిల్ పెట్టు, ప్లాస్టిక్ బాటిల్ కరిగిపోతుంది. గైస్ నేను చెప్పిండే వాటర్ ఒకటే పెట్టిండొచ్చు గైస్. అది ఫస్ట్ అనలేదు గైస్. మెల్ట్ అయింది. ఇప్పుడు పూసుకోవచ్చు ఆయిల్. ఇప్పుడు అంటే ఇప్పుడు పూసుకోండి. నైట్ ఇవన్నీ ఖాళీనా? ఖాళీ. నేను నైట్ డ్రెస్సెస్ ఇవి చూద్దాం టైప్ లో వచ్చినాయో. వేసేమా. ఇంకా దీంట్లో కూడా కవర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా. ఇది క్యూట్ గా ఎప్పుడు ఒకటే లాంటి స్టైల్లో నైట్ డ్రెస్ ఎందుకులే అని చెప్పేసి ఇది ఒకటి పెట్టుకున్నా, బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ దీంతో పాటు ఈ టాప్ చూపిస్తాను అక్కడ. అంతలోపల నా హెయిర్ ఆయిల్ కరుగుతుంది. బాటిల్ మెల్ట్ అయిపోయింది ఆడన్నా. ఇది ఇప్పుడు వేసుకుందినా, బాగుంది కదా. సరిపోతుందా నాకు? ఇది సరిపోకపోతే రెడీగా ఉంటుంది నా డ్రెస్సెస్. అట్లే ఈ కప్ప ఇన్సెక్ట్ ఇట్లా ఎదుర్కొంటుంది చూడండి, అట్లా అనమాట. నా సరిపోతుంది. బాగుంది, క్యూట్ గా. బాగుంది కదా నైట్ డ్రెస్. బాగుంది, క్యూట్ గా డ్రెస్ లాగా. బజార్కైనా వచ్చట్లేదు. బాగుంది గైస్. దీంతో పాటు ఇంకోటి ఏదో ఉంది. ఇంకోటి ఇది పెట్టుకున్నా. కరిగిందా? తీసే కరిగింటే అప్పుడే అడగలుగుతుంది. బాగుంది కదా కలర్. బాగుంది. కరిగింది. నైస్. నారోని బట్టలు ఎంత రైట్ అయింది. లోపల చూడు ఒకసారి. కొంచెం ఇంకో 5 minutes ఎట్లే ఏమే. అంతే గైస్. ఈ రోని బట్టలు కాదు, ఇన్నర్ వేర్. అటు చూడు, ఇటు చూడు. ఫీల్ పోస్తాను. ఇంకా వస్తాయి, ఇంకో 4 ఉన్నాయి ఇన్నర్ వేర్స్. మమ్మీ అంటుంది ఎవరైనా ఇన్నర్ వేర్స్ 10,000 పెడతారు ఒకేసారి అని. అదే కదా, డబ్బులు ఉంటే ఉండవు వీళ్ళ దగ్గర. ఎస్, మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయినా. కానీ ఏం చేస్తాం, 20-25 పడింది అలా పెట్టి. ఓకే guys, see you in our next vlog. Subscribe before. అంతే. Bye guys. That's for today's vlog guys. మీకు నచ్చింటే definitely like చేయండి. Make sure you subscribe and we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.